కోరుతున్నాను. సభకి నమస్కారం. జయరామన్న నాయకత్వం, జయరామన్న నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, బీజేపీ నాయకత్వం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు మన గుమ్మనూరు జయరామన్న గారికి, అదేవిధంగా పార్లమెంటు అనంతపురం జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు అయినటువంటి మన వెంకట శివన్న గారికి, మణికంఠన్న గారికి, ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి, పైనున్న అధికారులకు, కిందున్న మా అక్క చెల్లెమ్మలకు, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములకు, నా తోటి ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి నన్ను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్నా నేను ఎక్కువ మాట్లాడినాక 5 నిమిషాలే మాట్లాడతా. ఏమంటే 5 నిమిషాలు మా గుత్తి పట్టణంలో ఈ 100 రోజుల్లో నీ సహకారంతోనూ మన చంద్రబాబు నాయుడు సహకారంతోనూ ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా నేను. అలా మా గుత్తి పట్టణంలో ఎన్నో ఏళ్లుగా ఆర్ఎస్ పోయే రూట్లో పత్తికొండకు పోయే రూటు, అక్కడ డ్రైనేజ్ కాలువ అనేది ఎన్నో ఏళ్ల కళ అన్నది. ఎందుకంటే చిన్నపాటి వరుస సమస్య అక్కడ ఒక సముద్రం మాదిరి, ఒక కుంట మాదిరి తయారవుతుందన్న అక్కడ. కానీ ఇక్కడికి మనం వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత, ఇప్పుడు మన కమిషనర్ సహకారంతో మొన్న మొట్టమొదటిగా మనం చేపట్టిన డ్రైనేజ్ వర్క్ అని చెప్పి ఈరోజు అక్కడ చెప్తున్నాను సభాముఖ్యంగా. అదేవిధంగా మన అక్క చెల్లెమ్మలకు నీటి సమస్య పైన గుత్తి మండలంలో చాలా పెద్ద సమస్య. ఆ సమస్య కంటే సమస్య ఇంకెక్కి ఏం లేదన్నా మా గుత్తి పట్టణంలో. కానీ ఎలక్షన్లలో మీరు ఆ రోజైతే గుత్తి చెరువును నింపుతామని ఏ రోజైతే మాట ఇచ్చారో ఆ మాట మీకు ఆ దేవుడే నెరవేర్చాడని చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకేమంటున్నానంటే, నేను అనుకున్న రోజు జయరామన్న అందరినీ నేను పాతకో చెరువు తీసుకొని వచ్చి, వైటి చెరువు తీసుకొని వచ్చి అక్కడి నుంచి మన గుత్తి చెరువుకు రావాలా. ఆ రోజు అన్న వచ్చిన రోజు నేను అక్కడ పోయినా. అక్కడ పోతే కాలు సెటిల్ అయితే నేలు వచ్చినాయి. అక్కడ కింద రైతులు ఉన్నారు. రైతులు నేలు కట్టుకుంటే మన చెరువు ఎప్పుడు నిండాలప్ప అనుకోండి. నేను ఎప్పుడు నిండాలా మాట ఇచ్చినాము, మాట నిలబెట్టుకుంటామా లేదా అనుకున్నా. జయరామన్న అడుగు పెట్టాడో లేదో, వరణ దేవుడు 4 వర్షాలతో మన గుత్తి చెరువు కలకల ఆడుతుందంటే అది ఈ రోజు జయరామన్న విజయానికి మొట్టమొదటి మెట్టు అని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదే విధంగా మీ సహకారంతో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కుప్పలు తెప్పలుగా చెత్త చెదారంతో హాస్పిటల్లకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేదన్నా. కానీ మీ ఒక్క పిలుపుతో ఇక్కడున్న నా సోదరులు అయితేనేమంది, నా ఫ్రెండ్స్ అయితేనేమంది, సొంత డబ్బులతో 3 రోజులు జేసీబీ పెట్టి టాటర్లు పెట్టి క్లీన్ చేయించామన్నా మీ మాటతోనే మేము ఇక్కడ అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదే విధంగా మన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి మన పక్క మండలం నుంచే కాకుండా మన మండలంలో కూడా ఎంతో మంది గర్భిణీ స్త్రీలు ప్రతి శుక్రవారము 200 మంది నుంచి 250 మంది వరకు వస్తుంటారన్నా జయరామన్న అని చెప్పిన. ఏం చేద్దాం రా అంటే, అన్న వదిన పెద్దమ్మ పేరు మీద మనం ఆలూరులో అయితే ఎట్లయితే భోజనాలు పెట్టినామో ఆ భోజనాల కార్యక్రమం పెడదామే అన్నాడు. పెడదామన్నా అంటే మడి చూడు చెప్తున్నా నీకు, మడి 1 వారం పెట్టి 2వ వారం పెట్టలేదంటే బాగుండదని చెప్పి నాకన్నా వార్నింగ్ కూడా వేయడం జరిగింది. కానీ అన్న నువ్వు మొదలు పెట్టు, నేను చూసుకుంటానని చెప్పిన. ఆ రోజు జయరామన్న మాట ఇచ్చాడు, నేను మొదలు పెట్టా. కానీ ఈ రోజు కష్టం అనిపించకుండా మనకి సంబంధించిన మన పార్టీ నాయకులు ఒకరొకరు ముందుకొచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఈ రోజు భోజనాల కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అన్నా మా గుత్తి మండలం అంటే ఎట్లుందంటే, నారాయణ నీ ఒక్కడే ఇబ్బంది పడద్దు, ప్రతి ఇంటికి ఒక టీడీపీ నాయకుని ముందుకు వచ్చి నీ సహకారాలు తీస్తామని చెప్పి ఈ రోజు ఈ కుటుంబ సభ్యులంతా నాకు ఎప్పుడు తోడు ఉంటారన్నా. అదే కాదన్నా, నేను గుర్తుకు వచ్చినానంటే ఒక జాతరన్నా, అది నేనే చేసుకుని పుణ్యం కాదన్నా. నీతో ఉండడం వల్ల
ఈ నాయకుల దగ్గర నువ్వు పంపించడం వల్ల ఈ రోజు ఇక్కడ ఉన్న దేవతలందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి ఈ రోజు మీరు ఎమ్మెల్యేగా మీతో నేను ఉన్నాను కాబట్టి నాకు ఈ రోజు ఇంత 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 ఇచ్చినామంటే నీ రుణం ఎప్పుడే తీర్చుకోని అని చెప్పి మన గుత్తపట్నం ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నానన్నా. ఇక్కడ గుత్తి మండలంలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త నీవంటే 10 సస్తారన్న వీళ్ళకి జయరామన్న అంటే ఒక జయరామన్న కల్పిస్తాడు కానీ వీరనిపీరన్నా నువ్వు ఎప్పుడు వచ్చినా ఇదే ఉంటుందన్నా మాది ఎప్పుడు ఈ మండలానికి వస్తే. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకు ముందు నాయకులు ఒక్కరిని ఇద్దరిని పిలుచుకొని పాలించేవాళ్ళు కానీ జయరామన్న రోజైతే ఎట్లయితే చెప్పినాడో మీకు మీటింగుల్లో పోలీస్ స్టేషన్లు అయితేనే మంది ఎంఆర్ఓ ఆఫీసులు అయితేనే మంది అన్న పోలీస్ స్టేషన్లకి సరైన మీరే పోతున్నారా లేదన్నా ఇప్పుడు అన్న పోలీస్ స్టేషన్ మీరే పోతున్నారా సారాలు మీకు సహకరిస్తున్నారా అన్న ఎంఆర్ఓ ఆఫీసులో మీరే పోతున్నారు కదన్నా అన్న మీరు ఎట్లయితే చెప్పినారో పూర్తి బరువు బాధ్యతలు కూడా మీరు చెప్పిన విధంగా వాళ్ళకే కట్టబెట్టినామన్నా. ఏ ఊర్లో నాయకుడు ఆ ఊర్లో ప్రజలు చూసుకోవాల్సిందిగా మీరు చెప్పినట్లుగానే మేము ఇక్కడ ప్రవర్తిస్తున్నామన్నా. ఈ రోజు చెప్తున్నామన్నా ఇప్పుడే కాదు ఎప్పటికీ జయరామన్న ఫ్యామిలీకి మన గుత్తి మున్సిపాలిటీ రుణపడి ఉంటాము. మీరు మాకు చేయాల్సిన కోరిక మాత్రం ఒక్కటే 173 కోట్లతో ఆగిపోయిన నీటి ప్రాజెక్టు తీసుకొని వస్తే మేము ఎప్పటికీ మా గుత్తి ప్రజలు గుత్తి మున్సిపాలిటీ ప్రజలందరూ మీకు రుణపడి ఉంటూ మీరు ఎప్పటికీ మీకు మేము అండదండగా ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాం ముగించుకుంటానన్నా. శ్రీ గుమ్మనూరు జయరాం సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా వేదిక మీద ముందున్న నా అక్క చెల్లెమ్మలకు నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అన్న ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు అయిన తర్వాత మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు పెట్టి ఆ పథకాలని ద్వారా 5 కోట్ల ప్రజలకి మేలు జరుగుతుంది అన్న విధానికి ఆయన ప్రవేశపెడితే ఆ 6 పథకాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రవేశపెట్టి ప్రజలకు అందించాలని ఒక అనుగుణంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే సంతకం చేసి ఈ మన రాష్ట్రంలో మన పల్లెల్లో అవ్వాతాతలు బాగుండాలా, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు బాగుండాలని, వారు బాగుంటేనే ఆ కుటుంబంలో పెద్ద దిక్కు ఉంటుందని ఆ కుటుంబానికి ఒక తమ్ముడుగా అన్నగా నేనున్నానని భరోసా ఇచ్చి నీ కొడుకుగా నేను ఉంటానని చెప్పేసి ఆదుకుంటానని చెప్పి 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు పెద్ద. ఎలక్షన్ లో 3 నెలలు ఉంటే ఖాళీగా ఉంటే ఆ 3 నెలలు కూడా 1000 చొప్పున మొట్టమొదటిసారి నెలలో 7,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. ఈరోజు అవ్వాతాతలు నెలకి 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. నాకు తెలియంగా ఆ కుటుంబంలో ఉన్న అక్క చెల్లెలు కావచ్చు, కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, సంతోషంగా ఉన్నారని నేను చెప్పగలను.
ఎందుకంటే దాదాపుగా 135 రూపాయలు ఒక రోజుకు పడచ్చేమో అని నేను అనుకుంటా. కానీ ఈ రోజుల్లో ఆ రోజుల్లో వయసు మళ్ళించిన తర్వాత కొడుకులకు కానీ కోడలకు కానీ ఈ ముసలోడు ఎప్పుడు పోతాడో పో అనే మాట ఎంతో మంది అనుకుంటుంటారని నేను అనుకుంటా. కొంతమంది ముసలోడికి అర్థమై ఉంటుంది ఆ బాధపడిన వాళ్ళకి. అలాంటప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఏముందంటే మా నాన్న బాగుంటేనే నాకు బాగుంటుంది, ఏదో ఒక రూపకంగా మా నాయన 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు అనేది ఒకటి. అదేవిధంగా అవ్వ ఉంటే మా అమ్మ ఇంకా కొన్నాళ్ళు బతికితే నాకు ఏదో వస్తుంది అనేది ఒక ఆశతో ఉంటుంది. ఇది ఖచ్చితం. నేనే ఖచ్చితంగా పల్లెల్లో చూసి చెప్పిన మాట, ఇది వాస్తవమైన మాట. ఇప్పుడు అవ్వాతాతలకి పెద్దపీట వేసిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అనేది మనం గుర్తుంచుకోవాలా. ఈ మాట ఎందుకంటున్నానంటే కొడుకు వయసు అయిన తర్వాత బరువు కావచ్చు, కోడలికి బరువు కావచ్చు. నాకు తెలియంగా పల్లెల్లో 1వ తారీఖు అయిన తర్వాత 2 నుంచి 29 వరకు అవ్వాతాతల్ని చూసుకునే పరిమార్గం అంటారు చూడు, వాళ్ళకి చూసుకునే విధానం 2 నుంచి 29 వరకు ఒక రకంగా చూస్తారేమో, 29 నుంచి 1వ తారీఖు ఒక రకంగా చూడొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అవ్వాతాతల్ని ఎందుకు చెప్పండి? 2 రోజుల్లోనే 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఏదో ఒక కొడుకైతే ఏదో క్వార్టర్ తెచ్చి 2,000 కొట్టేయచ్చు, కోడలైతే నీళ్లు పోసి స్నానం చేసి పూ పెడితే 2,000 కొట్టేయచ్చు అని చెప్పి ఇప్పుడు ఆశపడింది. అదే అవ్వాతాతలు బాగుండాలనే దానికి నేను గ్రామాల్లో ఉన్న సమస్యలు ఖచ్చితంగా ఇది గ్రామాల్లో ఉంటుంది కాబట్టి ఈరోజు అదేనా మా పెద్దమ్మ చెప్తుంటుంది, ఇది ఖచ్చితమైన మాట. వాళ్ళందరినీ కాపాడుకునే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనే దానికి ఇది ఫస్ట్. అదేవిధంగా ఇప్పుడు మా అక్క చెల్లెమ్మలు రేపు దీపావళికి భర్త కష్టపడి సంపాదనలో వంట చేసి పెడితే ఆ గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బంది పడే అక్క చెల్లెమ్మలకి తెలిసింది. ఇప్పుడున్న ఎంతో గ్యాస్ ధర పెరిగిన తర్వాత ఆ కష్టాలు తెలుసుకొని, అమ్మ చెల్లెమ్మ నీ భర్తకి ఏ మాత్రం కూడా నువ్వు బరువు పెట్టద్దు, నేను మీ అన్నగా ఉంటానని చెప్పేసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇచ్చిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెట్టారని మనం తెలుసుకోవాలి. అది కాకుండా మన కన్నా తల్లి మన పిల్లలు చదువులు నేర్పిస్తూ తర్వాత నిరుద్యోగంగా ఉన్న మన పిల్లలకు వాళ్ళకి భవిష్యత్తు కల్పించాలా, వాళ్ళు ఉద్యోగ రీతిగా బాగుంటేనే ఆ ఇల్లు పోషించుకునే దానికి బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 16,000 చిలుకతో ఉద్యోగాల అవకాశాలు కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన. అదేవిధంగా ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు అన్నం లేక ఎన్నో అవస్థలు పడి రోడ్లో అడుక్కోని పరిస్థితిలో హోటల్కి డబ్బులు లేక హోటల్కి పోతే 100 ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు డబ్బు ఎలా సంపాదించుకోవాలా, ఎలా పెట్టాలా అని ప్రజలు అనుకునే టైంలో నేనున్నాను. ఎవరు ఇబ్బంది పడతండి, అన్న క్యాంటీన్లు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి అన్నం ఆకలి కాకున్నట్ల 5 రూపాయలకే భోజనం కల్పిస్తున్నానిచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇది రాష్ట్రం మొత్తం పైన కూడా
దాదాపుగా 139 ఉన్న అన్న క్యాంటీన్లో 173 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఇంకా త్వరలోనే ఇంకా 20 ఉన్నాయి. మన గుత్తిలో కూడా రేపు నెక్స్ట్ పీరియడ్ లో ఖచ్చితంగా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనం ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అనేది మనం తెలుసుకోవాలా. అది కాకుండా రైతన్నలు కూడా ఎంతో మంది కష్టపడుతున్నారు. ఆ రైతుల కోసం నేను వారి కష్టానికి నా కష్టం అని చెప్పేసి ఆ రైతులు కూడా ఆదుకుంటున్నాడు. కాబట్టి అలాంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు 100 అయినా 106 నేను తప్పిస్తానని శ్రీశైలం నుంచి ఆంధ్ర వాళ్ళు వచ్చేదే కావాలి. నీళ్ళు ఖచ్చితంగా ఎన్ని అరెస్టులు వచ్చినా లెక్కలేదు. గుమ్మనూరు చేయడానికి ప్రజల కోసం నేను నేరుగా దిగి నీళ్ళు అందిస్తానని చెప్పి ఆ రోజు మాట ప్రకారంగా ఈరోజు పాతకొ చెరువు, వైటి చెరువు, బొద్ది చెరువు నిండింది. ఖచ్చితంగా ఇది మనం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ బుద్ధి చెరువులో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఉన్న రోజులు బోర్లు రీఛార్జ్ అయ్యి మా అక్క చెల్లెమ్మలకి ఒక్క మాదిరిగా నీళ్లు అందించేదానికి అవకాశం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అనుకోవచ్చు అక్కమ్మ చెల్లెమ్మలు వర్షం వచ్చింది, బోర్లు రీఛార్జ్ అయినాయి, అది మరి వర్షం రాకపోతే ఎట్లయ్యా అని అనుకోవచ్చు. మీ అందరికి మాటిస్తున్నా నారా చంద్రబాబు నాయుడు పెద్ద 2014 నుంచి 19లో మన పాముడి నుంచి నీళ్లు ఇచ్చేదానికి ఆయన 173 కోట్లతో ఎస్టిమేషన్ వేసి కొంతవరకు పనులు ఆపిన తర్వాత గత ప్రభుత్వం నీళ్లు అందించలేని పరిస్థితిలో మరి మన ప్రభుత్వం వచ్చింది. అది 173 కోట్లు ఎంతన్నా కావచ్చు, ఖచ్చితంగా పాముడి నుంచి నీళ్లు అందించే జవాబారి నేను తీసుకుంటానని చెప్పి ఈ తమ్ముళ్ళ ఆశీర్వాదం, తమ్ముళ్ళ నా పైన ప్రేమ పట్టి నా కోసం ఎల్లవేళలా పనిచేస్తున్నారు. కాబట్టి నేను అదృష్టం చేసుకున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను చేసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీరు రాండి, పని చేసి పెడతాం. కాబట్టి మీరందరూ ఇలాగే అభివృద్ధి బాటలో నడిపేదానికి మీ వంతు నాకు సాయం కావాలా, నా సాయం మీకుంటుంది. నేను చెప్పా ఎలక్షన్ ముందు పోలీసులు మెట్లెక్కద్దండి, ఎంఆర్ఓ ఎండిఓ మెట్లెక్కండి అని. ఈరోజు 100 రోజులైంది. ఎక్కడైనా పోలీసు వాళ్ళకి పని పెట్టారా? పోలీసు మెట్లెక్కారా? ఏమైనా మనకి ఏమైనా బలిసింటే మనమే పోయింటాము, కానీ అంతేగాని అదే పనికి మాత్రం పని కట్టుకొని పోలీసు వాళ్ళకి పని పెట్టలే. అవునా? అంతే కదా. నేను మాటిస్తున్నా, ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాకూడదు. కాదు కాదు కాదు. ఈ రోజు నుంచి ఏ రోజు ఎప్పటికి కూడా పోలీసు మెట్లెక్కద్దండి. మా సిఐ వెంకటేశానికి పని పెట్టలేదు. మా పని మేమే చేసుకుంటాం. మాకు ఎవరైనా మా నాయకులు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైనా తల ఎగరేసి తల దింపి ఏమైనా మాటలు కానీ ఏమైనా బెదిరింపులు కానీ ఉంటే చెక్కుతా, పాతాళానికి చెక్కుతా. ఖబర్దార్. నాకు తెలిసింది అప్పుడే తోకలు ముడుచుకున్నాయి. ముడుచుకొని తోక నిగిరిస్తే మాత్రం తోక కట్ చేస్తాం. మీరు బాగుండాలా, మీరు బాగుంటేనే నేను బాగుంటాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెములు, నా అన్నదమ్ములు, వేదిక మీద మా అన్న పెద్దన్న, ఈయన ఏమంటే అదృష్టం జాతకుడు అనుకుంటా. ఈయన జిల్లా అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత 14 హ్యాట్రిక్ కొట్టించాడు. మా అన్న కూడా అదృష్ట జాతకుడే వాస్తవంగా. అంటే అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్
వాళ్ళ సహాయ సహకారం నన్ను సొంత కుటుంబ సభ్యులకు చేర్చు. అదేవిధంగా బీజేపీ రాష్ట్రం మొత్తం పైన ఈ కలయిక మొన్ననే పవన్ కళ్యాణ్ అన్నాడు, ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మూడు పార్టీలు కాదు, అంత ఒక్కటే, మేమంతా ఒక్కటే అని చెప్పి ఆ రోజు 100 రోజుల ప్రోగ్రాంలోనే పవన్ అన్నాడు. 3 పార్టీలు ఉండొచ్చు కానీ మనుషులు మాత్రం మేము ఒకటే అని మాత్రం చెప్పడం కూడా అన్న మాటల్లో అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ 3 పార్టీలు మనం అన్ని విధాలుగా కలుపుకొని ఆ రాజకీయానికి ముందుకు తీసుకుపోతాం. ఆ రాజకీయం అంటే నాకు ఒక జ్ఞాపకం వచ్చింది. రేపు రాబోయే ఎలక్షన్లు ఏదైనా కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ప్రతి కులానికి సమానంగా ఒక్క కులం కాకొక్కున్నట్ల అన్ని కులాలకి సమానతంగా తీసుకురాపోయే జవాబారు నేను తీసుకుంటానని చెప్పేసి మీ అందరికీ మాట్లాడుతున్నాను. అగ్రికల్చర్ ముందు కానా దూరం ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు పొలం పిలుస్తోంది కార్యక్రమం అన్న చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ ఉంటుంది. తర్వాత రైతులకు విత్తన పంపిణీ కార్యక్రమం ఉంటుంది. చేస్తున్నారు వాళ్ళు రైతులకి మొక్కలు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం హ్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ నారాయణ స్వామి గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరియు వెంకట శివుడన్న చేతుల మీదుగా తర్వాత గుమ్మనూరు నారాయణ గారి చేతుల మీదుగా రైతులకి మొక్కలు పంపిణీ చేస్తున్నారు. మీరు గడిచిన 4 సంవత్సరాల్లో దాదాపు 2000 ఎకరాల్లో ప్రజలకి రైతులకి సంబంధిత ఈ కార్యక్రమం అయిపోయిన దయచేసి స్టేజ్ కింద దిగాలి. మీడియా మిత్రులకు, అధికారులకు, అనధికారులకు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమం గుత్తి మండల పరిధిలో